అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ 9th December ఫస్ట్ షిఫ్ట్ రీజనింగ్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ఈచ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నంబర్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్ విల్ బీ 5th ఫ్రమ్ ద రైట్. సో ఇక్కడ మనకి నంబర్ ఇచ్చారు 7 1 2 4 8 9 3 5. సో ఈ నంబర్లో ఈచ్ డిజిట్ని మనం లెఫ్ట్ నుంచి రైట్కి డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే మనల్ని అడుగుతుంది రైట్ నుంచి 5th పొజిషన్లో ఏ నెంబర్ ఉంటుంది అని. సో ఈ సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ అంటే రైట్ నుంచి అసెండింగ్ ఆర్డర్ కదా, అంటే ఈ సైడ్ అసెండింగ్ ఆర్డర్ వచ్చింది. సో మనకి అన్నిటికన్నా స్మాల్ వాల్యూ ఏది 1. సో ఇక్కడ ఫస్ట్ లాస్ట్లో మనకి 1 వస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ అయితే లాస్ట్ 1 అవుతుంది, అసెండింగ్ ఆర్డర్ అయితే ఫస్ట్ 1. నెక్స్ట్ 2, థర్డ్ పొజిషన్లో 3 వస్తుంది అవునా. నెక్స్ట్ స్మాల్ ఈజ్ 4, 4th పొజిషన్లో 4. నెక్స్ట్ 5 ఉంది. సో 5th పొజిషన్లో మనకి 5 వస్తుంది. రైట్ నుంచి 5th పొజిషన్లో 5 వస్తుంది కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సో సెలెక్ట్ ద పేర్ దట్ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్ హ్యాస్ దట్ ఫాలోడ్ బై ద 2 pairs గివన్ బిలో. బోత్ పేర్స్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్. సో సేమ్ ప్యాటర్న్ని ఫాలో అవుతుంది అంట. ఇక్కడ క్యూ అంటే 17, నెక్స్ట్ 18, నెక్స్ట్ 12 అండ్ టీ అంటే 20, 20, ఎమ్ ఈజ్ 13. సో 17 నుంచి 20కి వెళ్తుంది అంటే ఇక్కడ ఏమవుతుంది +3 యాడ్ అవుతుంది కదా. నెక్స్ట్ 18 నుంచి 20కి వెళ్తుందంటే +2 యాడ్ అవుతుంది. 12 నుంచి 13కి వెళ్తుందంటే +1. సో +3 +2 +1. సేమ్ ఇక్కడ మనం సేమ్ లాజిక్ ఫాలో అవుతుందో లేదో వెరిఫై చేద్దాం. ఫస్ట్ 23 ఉంది, 22 అండ్ 14. సో 23లో 3 యాడ్ చేస్తే 26 రావాలి. ఇక్కడ మనకి 26 వచ్చింది కదా. నెక్స్ట్ 22లో 2 యాడ్ చేస్తే 25. సో 22లో 2 యాడ్ చేస్తే 25 అంటే ఎక్సే కదా. సో 25. నెక్స్ట్ 14 ఉంది, 14 + 1 చేస్తే 15, దట్ ఈస్ ఓ. సో ఇక్కడ సేమ్ లాజిక్ మనకి +3 +2 +1. 23కి +3 యాడ్ చేస్తే 26, 22లో మనం +2 యాడ్ చేస్తే 25, అగైన్ 14కి +1 యాడ్ చేస్తే 15. సేమ్ ఇక్కడ చెక్ చేద్దాము. ఎస్ అంటే 19, నెక్స్ట్ 23, వి అంటే 22, 23, 26 అండ్ ఎక్స్ అంటే 24. సో 19 + 4 చేస్తే 19 + 4 చేస్తే 23 కదా. ఇక్కడ కావాల్సింది +3. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ కే ఉంది 21, క్యూ అంటే 17, ఎం అంటే 13, వై అంటే 25, ఎస్ అంటే 19. సో ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి డైరెక్ట్గా మనము లాస్ట్లో చూసుకుంటే 17 నుంచి 19కి వెళ్ళింది అంటే +2 యాడ్ అయింది. మనకు కావాల్సింది +1 కదా. సో ఆప్షన్ బి కూడా రాంగ్. నెక్స్ట్ సి అంటే 3, 26, పి అంటే 16, ఎఫ్ ఈ 6, బి అంటే 2, క్యూ అంటే 17. సో 3 + 3 చేస్తే 6, 26 + 2. సో 26 తర్వాత ముందుకు వెళ్తే అగైన్ మనకి ఏనే వచ్చింది ఏ. నెక్స్ట్ యాడ్ చేస్తే ఇంకో డిజిట్ని 2 కదా అంటే బి. సో 26 + 2 ఈజ్ 2. నెక్స్ట్ 16 + 1 అంటే 17. సో +3 +2 +1 అనేది మనకి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్. సో ఇక్కడ ఒకటి అనేది ఆడ్ పేర్ ఉంది, ఇది ఆ పేర్ అనేది ఆడ్ పేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 6 ఉంది, నెక్స్ట్ 12, నెక్స్ట్ 9 అండ్ 15. సో 6 నుంచి 12కి వెళ్ళాలంటే +6ని యాడ్ చేయాలి. 9 నుంచి 15కి వెళ్ళాలంటే సేమ్ +6ని యాడ్ చేయాలి. నౌ బి అంటే 2, హెచ్ అంటే 8, ఈ అంటే 5, కే అంటే 11 కదా. 2 + 6 ఈజ్ 8, 5 + 6 అంటే 11. సో ఇక్కడ +6 + 6 సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేది మనకి ఏదైనా డిఫరెంట్ ఉంటే అదే ఆడ్ అయింది. నెక్స్ట్ 14 ఉంది, 21, 18 అండ్ ఎక్స్ అంటే 24. సో 14 ప్లస్ మనం 6 చేస్తే 20 అవుతుంది, కానీ ఇక్కడ 21 అంటే 14 + 7 ఈజ్ 21. ఇక్కడ +6 + 6 ఉంది, ఇక్కడ +7 వచ్చింది కాబట్టి ఆడ్ పేర్ అనేది మనకి ఆప్షన్ సి అయింది. నెక్స్ట్ ఆల్ పీస్ ఆర్ క్యారెట్స్. సో ఆల్ పీస్ క్యారెట్స్ అన్నారు, క్యారెట్స్. నెక్స్ట్ ఆల్ క్యారెట్స్ ఆర్ ఆనియన్స్. సో క్యారెట్స్ అన్నీ కూడా ఆనియన్స్. సమ్ ఆనియన్స్ ఆర్ బ్రింజాల్స్.
కొన్ని ఆనియన్స్ మాత్రమే బ్రింజాల్స్. సో ఇక్కడ బ్రింజాల్స్కి రిలేషన్ ఓన్లీ ఆనియన్స్తో ఉంది, పీస్ కానీ క్యారెట్స్కి ఏమీ రిలేషన్ లేదు. కన్క్లూషన్స్ చూద్దాం. సమ్ పీస్ ఆర్ బ్రింజాల్స్, సమ్ పీస్ బ్రింజాల్స్, ఏమైనా రిలేషన్ ఉందా అసలుకి? లేదు కదా. సో అందుకని ఫస్ట్ కన్క్లూజన్ ఫాల్స్ అయింది. సమ్ క్యారెట్స్ ఆర్ బ్రింజాల్స్, సో ఇక్కడ కూడా క్యారెట్స్కి బ్రింజాల్స్కి ఏం రిలేషన్ లేదు కదా. సెకండ్ కన్క్లూజన్ కూడా ఫాల్స్ అయిపోయి మనకి ఆన్సర్ వచ్చేసి నీదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్. ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఆల్ ద నంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 8th ఫ్రమ్ ద లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఈ సైడ్ నుంచి 8th పొజిషన్లో 1 2 3 4 5 6 7 8th పొజిషన్లో ఏముంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. నంబర్స్ అన్నిటినీ డ్రాప్ చేయమన్నారు. ఇక్కడ మనకి నంబర్స్ ఉన్నాయి, సింబల్స్ ఉన్నాయి అండ్ లెటర్స్ ఉన్నాయి. సో నంబర్స్ని డ్రాప్ చేస్తే ఫస్ట్ 7 అనేది నంబర్, నెక్స్ట్ జే, నెక్స్ట్ సింబల్ వచ్చింది, నెక్స్ట్ డబ్ల్యూ అనేది లెటర్, నెక్స్ట్ సింబల్, నెక్స్ట్ నంబర్ వచ్చింది కాబట్టి డ్రాప్ చేసేసాం. 7ని డ్రాప్ చేసాం, 2ని డ్రాప్ చేసాం. నెక్స్ట్ క్యూ అనేది లెటర్, నెక్స్ట్ సింబల్, అగైన్ లెటర్ కే తర్వాత మళ్ళీ సింబల్ ఉంది. సో మనకి 8th పొజిషన్లో వస్తుంది ఈ సింబల్ ఆప్షన్ సిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇచ్చారు. ఇఫ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద వర్డ్స్ ఈచ్ లెటర్ ఈస్ చేంజ్ టు నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, హౌ మెనీ వర్డ్స్ దస్ ఫామ్ విల్ హ్యావ్ నో ఓవిల్స్. సో ఈచ్ లెటర్ని నెక్స్ట్ లెటర్ లాగా మారిస్తే ఎన్ని వర్డ్స్లో మనకి ఓవిల్స్ లేకుండా ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఓవిల్స్ అంటే AEIOU. నౌ డబ్ల్యూ ఉంది, 23 ఉంది, 23 తర్వాత మనకి 24 వస్తుంది, 1 ఉంది, నెక్స్ట్ 2, ఇక్కడ 18 ఉంది, 19ని రాయాలి, నెక్స్ట్ 16 ఉంది, 17, 9 ఉంది, 10, 14 ఉంది, 15, నెక్స్ట్ 1 అగైన్ 2, 14 తర్వాత 15, 4 ఉంది, మనం రాయాల్సింది 5, నెక్స్ట్ 6 ఉంది, 7, ఇక్కడ 5 ఉంది, 6, 23 ఉంది, 24. సో ఇప్పుడు మనకి ఇక్కడ 4 వర్డ్స్ని ఫామ్ అయినాయి. ఇందులో AEIOU అనేది లేకుండా ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ AEIOU లేదు కదా, అంటే ఓవిల్ లేదు కదా. ఇక్కడ ఓ ఉంది అండ్ ఇక్కడ కూడా OE, 2 ఓవిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో కన్సిడరేషన్లోకి మనకి 2 వర్డ్స్ రావు. నెక్స్ట్ GFX అంటే అన్ని కాన్సోనెంట్సే కాబట్టి టోటల్ మనకి 2 వర్డ్స్ ఫామ్ అయినాయి. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, in a certain code language, like is coded as 5427, years is coded as 6314. what is the code for E అనేది ఏ లెటర్, అనే లెటర్కి ఏ డిజిట్ అనేది కోడ్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో LIKE ఉంది కదా, ఇక్కడ ఈ ఉంది, ఈ అనేది కామన్ ఉంది కాబట్టి నౌ 5427, ఇక్కడ 5 లేదు, 4 ఉంది, 27 లేదు. సో 4 అనేది కామన్గా ఉంది, అనేది కామన్గా ఉంది కాబట్టి ఈని కోడ్ చేస్తుంది 4 అనే నంబర్. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అనదర్ సింబల్. సో ఒక సింబల్ని ప్రిసీడ్ చేస్తుంది సింబల్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ లెటర్. సింబల్ తర్వాత మనకి లెటర్ రావాలి. సో 2 సింబల్స్ 1 లెటర్. ఇక్కడ 2 సింబల్స్ ఎక్కడ వచ్చినాయో అక్కడ స్టాప్ అవుతాం. 1 సింబల్, ఇక్కడ 2 సింబల్స్ 1 లెటర్ వచ్చింది కదా, సో 1 సెట్ వచ్చింది. నెక్స్ట్ 2 సింబల్స్, ఇది సింగిల్ సింబలే, 1 సింబలే, అగైన్ 1 సింబల్, 1 సింబల్ అండ్ 1 సింబల్, 1 సింబల్. 2 సింబల్స్ మళ్ళీ కలిసి ఎక్కడ రాలేదు కాబట్టి ఓన్లీ 1 సెట్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, నౌ సెలెక్ట్ ద ట్రేడ్ దట్ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్ హ్యాస్ ద వన్ ఫాలోడ్ బై ద 2 ట్రేడ్స్ గివన్ బిలో, బోత్ ట్రేడ్స్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్. సో ఇక్కడ మనకి 2 గ్రూప్స్తో ఒక లెటర్ అనేది, ఒక వర్డ్ అనేది ఇచ్చారు. ఇలానే సేమ్ లాజిక్ ఫాలో అవుతూ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ 15 ఉంది కదా, నెక్స్ట్ 11 ఉంది, R అంటే 18, 14, T అంటే 20, 23. సో 15 నుంచి 11కి వెళ్ళాలంటే -4 చేయాలి. 8 - 4 ఈజ్ 14, 20 + 3 ఈజ్ 23. సో ఇక్కడ -4 + 3 అనేది లాజిక్. వెరిఫై చేద్దాం. 13 and 9. సో 13 - 4 చేస్తే 9 కదా. నెక్స్ట్ 16 and 12 ఉంది, 16 - 4 ఈజ్ 12 అండ్ 18, 21 ఉంది. సో 18 + 3 ఈజ్ 21. అంటే ఈ లాజిక్ అనేది ట్రూ అనమాట, వెరిఫై అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఈ లాజిక్ ఫాలో అవుతుంది ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ K ఉంది, K అంటే 11, నెక్స్ట్ 7,
11 minus 4 is 7. 14 and 10. So 14 minus 4 is 10. Next 16 and 17. సో ఇక్కడ 19, 16 అండ్ 19 ఉంది. 16 ప్లస్ 3 చేస్తే మనకి 19 వస్తుంది కదా, అంటే -4 ప్లస్ 3 లాజిక్ ఆప్షన్ ఏలో ఫాలో అవుతుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, in a certain code language, crop is coded as 4317 and coir is coded as 4237. what is the code for I? సో ఇక్కడ CROP ఉంది, ఇక్కడ COIR, అంటే C అండ్ R O క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మనకి ఇక్కడ I ఉంటుంది కదా, అండ్ సేమ్ నంబర్స్ కూడా 4317. సో 437 ఉంది, 1 లేదు. సో ఐని కోడ్ చేస్తుంది 2. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ షుడ్ రీప్లేస్ యాష్ అండ్ పర్సంటేజ్? సో ఇక్కడ యాష్ ప్లేస్లో అండ్ పర్సంటేజ్ ప్లేస్లో మనకి ఏ లెటర్స్ రావాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 8, నెక్స్ట్ 11 ఉంది, అండ్ క్యూ అంటే 17, ఇక్కడ 12 ఉంది, అండ్ ఓ అంటే 15, యూ అంటే 21. 8 నుంచి 12 చేయాలంటే +4ని యాడ్ చేస్తాం కదా, 11 నుంచి 15కి వెళ్ళాలంటే సేమ్ +4, 17 నుంచి 21కి వెళ్ళాలంటే +4. సో +4 యాడ్ చేయాలి, అంటే ఈక్వల్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి HKQ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పర్సంటేజ్ని కూడా వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఏ ఉంది అంటే 1, నెక్స్ట్ 4, నెక్స్ట్ 10, ఇక్కడ ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8, ఎన్ అంటే 14. సో 1 నుంచి 6కి వెళ్ళాలంటే +5ని యాడ్ చేయాలి కదా, 4 నుంచి 8కి వెళ్ళాలంటే +4, 10 నుంచి 14కి వెళ్ళాలంటే +4, ఇక్కడ +5 +4 అంటే అన్ఈక్వల్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి పర్సంటేజ్లో వచ్చిన FHN అనేది ఫాల్స్ అయింది. ఫస్ట్ హాఫ్ ట్రూ అండ్ సెకండ్ హాఫ్ అనేది ఫాల్స్ కాబట్టి ఆప్షన్ ఏ మనకి ఆన్సర్ అవ్వదు. సో ఫస్ట్ హాఫ్ ట్రూ కాబట్టి HKQ అనేది ఇంకా ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది, 2 ఆప్షన్స్లో ఉంది. సో ఈ సిని ఎలిమినేట్ చేసేసి ఈ 2 ఆప్షన్స్ని వెరిఫై చేద్దాం. ఓకేనా, నా HKQ ఎలానో ట్రూ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వెరిఫై చేద్దాం. నెక్స్ట్లో కూడా మనకి ఫాల్స్ వస్తుంది, +5 యాడ్ అవ్వటం వలన, అంటే ఫస్ట్ ఏ కాడి నుంచి 6 అవుతుంది కాబట్టి. సో ఏ అంటే 1లో +4 యాడ్ చేస్తే మనకి 5 రావాలి, 5 అంటే ఈ రావాలి కదా. సో ఇచ్చిన 2 ఆప్షన్స్లో మనకి ఫస్ట్ ఈ ఉంది, లాస్ట్ మాత్రం M అండ్ N ఉంది. ఇక్కడ మనకి 10 + 4 చేస్తే 14 రావాలి కదా, 14 అంటే N. సో ఆప్షన్ బి ఫాల్స్ అయిపోయి ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అప్పుడు ఈక్వల్గా +4 అనేది యాష్కి అండ్ పర్సంటేజ్కి ఈక్వల్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 7 boxes K, L, M, N, O, P and T are kept one over the other but not necessarily in the same order. సో 7 బాక్సెస్ని ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసి ఉంచారు. ఫస్ట్ మనం 7 బాక్సెస్ అరేంజ్ చేసి ఉంచారు అని చెప్పి డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ బాక్స్, సెకండ్ వన్, 3, 4, 5, 6th అండ్ 7th. నౌ ఇక్కడ దా క్వశ్చన్ రీడ్ చేసేస్తాం కదా, ఓన్లీ ఎమ్ ఈస్ కెప్ట్ అబవ్ ఓ పైన ఎమ్ మాత్రమే ఉంటుంది అన్నారు. సో ఓని ఇక్కడ ఉంచితే ఎమ్ ఒకటే కదా అప్పుడు ఓ పైన ఉండేది. నెక్స్ట్, ఓన్లీ పీ ఈస్ కెప్ట్ బిట్వీన్ ఓ అండ్ టీ మధ్యలో ఓన్లీ పీ మాత్రమే ఉంచుతున్నారు. సో ఓ ఇక్కడ ఉంది, టీని ఇక్కడ రాస్తే అప్పుడు పీ ఇన్ బిట్వీన్ ఓ అండ్ టీ ఉంటుంది. నెక్స్ట్, ఓన్లీ ఎన్ ఈస్ కెప్ట్ బిలో కే కింద ఎన్ మాత్రమే ఉంటుంది. సో కే ఇక్కడ ఉంటే కే కింద ఇప్పుడు ఎన్ ఒకటే కదా ఉండేది. నెక్స్ట్, హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం మధ్యన ఎన్ని బాక్సెస్ ఉంచారు. ఫస్ట్ ఇక్కడ మనం మిస్ అయింది ఎవరిని, ఎల్ని మిస్ అయ్యాం కాబట్టి థర్డ్ ప్లేస్లో ఎల్ నుంచి వేస్తే నౌ ఎల్ అండ్ ఎం, ఎల్ ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. టోటల్ ఎన్ని బాక్సులు ఉన్నాయి, 1, 2, 3 బాక్సెస్ ఉన్నాయి ఎల్ అండ్ ఎం మధ్యలో. సో 3 అనేది మనకి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, if 1 is added to each odd digit and 2 is subtracted from each even digit in the number, which of the following digits will be first from the right in the new number formed? So first మనం నంబర్ ఏమి ఇచ్చారు, 5, 8, 3, 4, 6, 7, 1. క్వశ్చన్ ఏమని అడిగారంటే రైట్ నుంచి ఫస్ట్ ఫ్రమ్ ద రైట్ అన్నారు. సో రైట్ అంటే ఈ సైడ్ కదా, ఫస్ట్ అంటే ఈ డిజిట్,
ఆడ్ అయితే 1 యాడ్ చేయమన్నారు, ఈవెన్ అయితే 2 సబ్ట్రాక్ట్ చేయమన్నారు. సో 1 అనేది ఆడ్ ఈవెనా? ఆడ్ కాబట్టి 1 + 1 అంటే 2 వస్తుంది. సో రైట్ నుంచి ఫస్ట్ వచ్చేది మనకి న్యూ నెంబర్లో 2 వస్తుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, GHIJMN and O are sitting around a square table facing the center of the table. సో ఇక్కడ ఒక స్క్వేర్ టేబుల్లో కూర్చుంటున్నారు అని చెప్పించారు. క్వశ్చన్ వచ్చేసేమో హూ సిట్స్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్. ఆఫ్ ద లైన్ అన్నారు కాబట్టి మనం లైన్ని కన్సిడర్ చేసుకుందాము. ఒక లైన్ని డ్రా చేసి టోటల్ 7 పీపుల్ ఉన్నారు. ఫేసింగ్ నార్త్ అని చెప్పి తీసుకుందాము. ఇక్కడ 1 2 3 4 5 6 7 పీపుల్. నా ఇక్కడ దాకా క్వశ్చన్ అయిపోయింది కదా. ఓన్లీ 5 పీపుల్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ జీ. హెచ్ అండ్ జీ మధ్యన 5 పీపుల్ మాత్రమే ఉంటారంట. టోటల్ ఇక్కడ మనకి 7 పీపుల్ ఉన్నారు. సో ఈ 5 పీపుల్ని వదిలేస్తే హెచ్ ఈ ప్లేస్లో రావచ్చు, అప్పుడు హెచ్ ఇక్కడ వస్తే జీ ఈ ప్లేస్లో వస్తుంది. అదే జీ ఈ ప్లేస్లో వస్తే హెచ్ ఇక్కడ వస్తుంది. అవునా? ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్తే ఓ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి లెఫ్ట్లో ఓ ఉంటున్నారు. సో జీని ఇక్కడ ప్లేస్ చేస్తే మనం జీ లెఫ్ట్ ఇది అయింది కదా, అంటే ఓని ఇక్కడ ప్లేస్ చేయలేం కదా. సో అందుకని మనం ఇక్కడ హెచ్ని ప్లేస్ చేయాలి. నవ్వు జీని ఇక్కడ ప్లేస్ చేస్తే జీకి లెఫ్ట్ ఈ సైడ్ ఈ ప్లేస్లో ఓ వస్తుంది. సో పాసిబిలిటీస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం, ఏ హెచ్ అనేది ఎక్కడ, జీ అనేది ఎక్కడ అని. నెక్స్ట్, ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ ఓ అండ్ ఐ. ఓ అండ్ ఐ మధ్యన ఓన్లీ 1 పర్సన్ ఉంటారంట. ఓ ఇక్కడ ఉంది అండ్ ఐ ఇక్కడ ఉంది, 1 ప్లేస్ని వదిలిపెట్టాం కదా. నెక్స్ట్, జే ఎట్ సమ్ ప్లేస్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. జే అనే పర్సన్ ఎన్కి లెఫ్ట్లో, బట్ ఎట్ సమ్ ప్లేస్ టు ద రైట్ ఆఫ్ ఎం. ఎంకి రైట్లో అంటే ఈ సైడ్లో, అంటే ఎంజేఎన్ ఇలా రావాలి. కానీ ఇక్కడ ఇమీడియట్ అనలా, ఎట్ సమ్ ప్లేస్ అన్నారు కాబట్టి ఇక్కడ రిమైనింగ్ మనకి 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్ను వెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎంజే అండ్ ఎన్. టోటల్ ఇప్పుడు మనకి లైన్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చున్నారో వచ్చేసింది. క్వశ్చన్ ఈస్ నౌ హూ సిట్స్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్. లెఫ్ట్ అంటే ఈ సైడ్, ఈ సైడ్ నుంచి థర్డ్ పొజిషన్లో ఎవరు ఉంటున్నారు? జే ఉంటుంది కదా. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, ఈ క్వశ్చన్ మార్క్లో నెక్స్ట్ రావాల్సిన డయాగ్రామ్ అనేది ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ ట్రయాంగిల్ అప్ సైడ్ ఉంది, డౌన్ సైడ్. నెక్స్ట్ అప్ సైడ్, డౌన్ సైడ్. నెక్స్ట్ వచ్చేది మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఇలా ఉండాలి అప్ సైడ్. సో ఇలా అప్ సైడ్ ఉన్నది మనకి 2 ఉన్నాయి, డౌన్ సైడ్ 2 ఉన్నాయి కాబట్టి సి అండ్ డీని ఎలిమినేట్ చేసేద్దాం అండ్ ఏ అండ్ బిని తీసుకుందాం. సో ఇక్కడ డిఫరెన్స్ ఏముంది మనకి ఇంకా రెండిట్లో? పి అనేది డిఫరెన్స్ ఉంది. ఒకసారి పి ఇలా ఉంటే నెక్స్ట్ టైం మిర్రర్ ఇమేజ్ వస్తుంది. సో ఫస్ట్ టైం కరెక్ట్గా ఉంది, నెక్స్ట్ మిర్రర్, నెక్స్ట్ కరెక్ట్గా ఉంది, నెక్స్ట్ మిర్రర్. సో నెక్స్ట్ మనకి ఏం రావాలి? కరెక్ట్గా ఉన్నది రావాలి కదా. ఆల్టర్నేట్గా మనకి కరెక్ట్ వస్తుంది, ఆల్టర్నేట్గా మిర్రర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ కరెక్ట్ ఉంది, ఇక్కడ మిర్రర్ ఉంది, ఇక్కడ కరెక్ట్ ఉంది, ఇక్కడ మిర్రర్ ఉంది. సో ఇక్కడ రావాల్సింది మనకి కరెక్ట్ అనమాట. కరెక్ట్ అంటే ఈపీ కాబట్టి ఆప్షన్ ఏ మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సెలెక్ట్ ద నంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. నెక్స్ట్ రావాల్సిన నెంబర్ అనేది ఏందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇక్కడ. సో ఫస్ట్ 29 ఉంది, ఇక్కడ 36 ఉంది కదా. 29కి మనం 7 యాడ్ చేస్తే 36. నెక్స్ట్ 36కి మనం ఎంత యాడ్ చేస్తే 50 వస్తుంది? 36కి 14 యాడ్ చేస్తే 50. నెక్స్ట్ 50కి 21 యాడ్ చేస్తే 71 కదా. నెక్స్ట్ 71కి మనం 28 యాడ్ చేస్తే 99 వస్తుంది. అంటే ఇక్కడ సిరీస్ చూడండి, ఫస్ట్ +7, నెక్స్ట్ 14 ఇంక్రీజ్ అయింది, 21 ఇంక్రీజ్ అయింది, 28 ఇంక్రీజ్ అయింది. అంటే 7 మల్టిపుల్తో ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 7 1s, 7 2s, 7 3s, 7 4s. నెక్స్ట్ మనకి 7 5s, దట్ ఈస్ 35 ఇంక్రీజ్ అవ్వాలి. 99లో మనం 35 ఇంక్రీజ్ చేస్తే 134 కదా. సో ఇక్కడ రావాల్సింది మనకి 134. ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్. సో ఇక్కడ డజంట్ బిలాంగ్ అని చెప్పించారు. నో, ఎఫ్ అంటే 6, నెక్స్ట్ 7 5. సో 6 + 1 7 - 2 +1 -2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 17 ఉంది, 18 ఉంది, అంటే +1. 18 తర్వాత ఏమొచ్చింది మనకి? 16 వచ్చింది, అంటే -2 అయింది. సేమ్ +1 -2. నెక్స్ట్ ఏ తర్వాత మనకి +1 అయింది, అంటే ఏ తర్వాత బి రావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఏ -1 అవుతుంది. అంటే ఏ -1 చేస్తే మనకి 26 వస్తుంది కదా, జెడ్ వాల్యూ వస్తుంది కాబట్టి
డిఫరెంట్గా ఉంది మనకి ఆప్షన్ సి. 2 సిమిలర్గా ఉంది, ఒకటి డిఫరెంట్గా వచ్చింది కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నా ఇక్కడ లెటర్స్ అండ్ నంబర్స్ ఇచ్చారు. ఈ లెటర్స్కి సింబల్ ఏందో ఇచ్చారు. ఫస్ట్ 31 కదా, 31 తర్వాత సి. సి అంటే సి స్టాండ్స్ ఫర్ ప్లస్ రాయాలి. నెక్స్ట్ 25. బి స్టాండ్స్ ఫర్ ఇంటూ అన్నారు, సో ఇంటూ 32. ఏ స్టాండ్స్ ఫర్ డివిజన్ 40. డి ఉంది, డి స్టాండ్స్ ఫర్ మైనస్ అండ్ 32. సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఇక్కడ 32 డివైడెడ్ బై 40 ఉంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కదా, ఇంటూ 25. ఈ వాల్యూని మొత్తం మనం ఇలా రాసుకున్నాము. 5 5s is 25, 5 8s is 40, 8 1s 8 4s 32. సో 5 into 4 అంటే 5 into 4 is 20. సో టోటల్ మనకి ఈ వాల్యూ మొత్తం 20 అని వచ్చింది. నో 31 ప్లస్ 20 ఈజ్ 51. 51లో నుంచి 32 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 19 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ లేదా ఇక్కడ చూడండి, 31లో నుంచి 32 మైనస్ చేస్తే -1 కదా, -1 20లో మైనస్ చేస్తే 19. సేమ్ ఆప్షన్ బి మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ A, B, C, D, P, Q and R has an exam on a different day of a week starting from Monday and ending on Sunday of the same week. సో 1 వీక్లో మనకి 7 days ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆ 7 daysని డ్రా చేసుకుందాం. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓకేనా? సో ఇక్కడ దాకా మనం డ్రా చేసాం. ఓన్లీ 2 people హ్యావ్ ఎగ్జామ్ బిఫోర్ ఆర్. ఆర్కి ముందు ఓన్లీ ఇద్దరికి మాత్రమే ఎగ్జామ్ ఉంటుందంట. అంటే ఈ 2 ప్లేసెస్ని వదిలేస్తే ఆర్కి ఎగ్జామ్ వెన్స్డే ఉంటుంది. నెక్స్ట్ ఓన్లీ 1 person హ్యాస్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఏ. ఏ తర్వాత ఒకే ఒక్కరికి ఎగ్జామ్ ఉంటుంది అంట. సో ఇక్కడ ఆ 1 ప్లేస్ని వదిలేస్తే ఏ సాటర్డే ఎగ్జామ్ రాస్తే అప్పుడు సండే ఓన్లీ 1 person కదా మిగిలి ఉండేది. నౌ ఓన్లీ 3 people హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ. ఆర్ అండ్ క్యూ మధ్యన 3 peopleకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఆర్ ఇక్కడ ఉంది కాబట్టి 3 ప్లేసెస్ని వదిలేస్తే క్యూ అనే పర్సన్ ఎగ్జామ్ సండే రోజు రాస్తున్నారు. ఓన్లీ 1 person హ్యాస్ ఎగ్జామ్ బిట్వీన్ సి అండ్ డి. సి అండ్ డి మధ్యన ఓన్లీ 1 personకే ఎగ్జామ్ ఉంటుంది. సో సిని ఇక్కడ ప్లేస్ చేస్తే డి ఇక్కడ చేయలేం కదా. సిమిలర్గా సి ఇక్కడ ప్లేస్ చేస్తే డీని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. నో, సి ఇక్కడ ప్లేస్ చేస్తే డి ఇక్కడ ప్లేస్ చేయలేం. ఓన్లీ మనకి 1 possibility ఉంది. దట్ టు ఇక్కడ సి వస్తే మనకి డి ఇక్కడ వచ్చింది, అదే డి ఇక్కడ వస్తే సి ఇక్కడ. 2 possibilities ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్ రీడ్ చేద్దాం. పి హ్యాస్ ఎగ్జామ్ బిఫోర్ సి, ఇమీడియట్లీ బిఫోర్ సి. పి అనే పర్సన్కి ఇమీడియట్లీ బిఫోర్ సి, సి అనే పర్సన్కి ముందే ఎగ్జామ్ ఉంటుంది. సో సిని ఇక్కడ ప్లేస్ చేస్తే ఇమీడియట్లీ బిఫోర్ సి ఆర్ అవుతుంది కాబట్టి మనం సిని ఇక్కడ ప్లేస్ చేయకూడదు, డీని ప్లేస్ చేసేయాలి. సో డి ఇక్కడ వచ్చింది అంటే సి వాల్యూ ఇక్కడ వస్తుంది. నౌ సికి బిఫోర్ ఇమీడియట్గా పీకి ఎగ్జామ్ ఉంటుంది అన్నారు. సో పీకి మండే రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు నా ఎవరిని వదిలిపెట్టాం మనం? ఏని రాసుకున్నాం, బీని రాయలేదు కాబట్టి బీకి ఫ్రైడే ఎగ్జామ్ ఉంటుంది. క్వశ్చన్ ఈజ్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే. ఫ్రైడే రోజు ఎవరికి ఉంటుంది? సేమ్ బీ కదా. ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ యాంగ్డన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 14 kilometers టువర్డ్స్ సౌత్. సో ఫస్ట్ మనం పాయింట్ ఏ ఇక్కడ తీసుకుందాము. ఇక్కడ నుంచి 14 kilometers సౌత్కి ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్ హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్, డ్రైవ్స్ 13 kilometers. ఇక్కడ నుంచి అతనికి ఈ సైడ్ లెఫ్ట్ అయితే ఈ సైడ్ రైట్ అయితే కదా. సో రైట్ తిరిగి 13 kilometers డ్రైవ్ చేశారు. నెక్స్ట్ అండ్ డ్రైవ్ 17 kilometers, టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్ 17 kilometers. నవ్ రైట్ అంటే ఈ సైడ్ కదా, ఈ సైడ్ 17 kilometers డ్రైవ్ చేస్తున్నారు. ఇక్కడ దాకా 14. సో 17కి వెళ్ళాలంటే ఎక్స్ట్రా 3 kilometers డ్రైవ్ చేయాలి. అప్పుడు టోటల్ 17 kilometers అవుతుంది. నవ్ హీ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 19 kilometers. ఇప్పుడు రైట్ టర్న్ అంటే ఈ సైడ్, ఇక్కడ నుంచి 19 kilometersకి వెళ్తున్నారు, డ్రైవ్ చేస్తున్నారు. సో ఇక్కడ దాకా 13 kilometers కదా. సో 19 kilometers డ్రైవ్ చేయాలంటే ఎక్స్ట్రా 6 kilometersని అతను డ్రైవ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ హీ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 3 kilometers. ఇప్పుడు రైట్ అంటే ఈ సైడ్ అతను 3 kilometers డ్రైవ్ చేస్తున్నారు. సో 3 kilometers అంటే ఈ పాయింట్ దాకా కదా. సో ఇప్పుడు
ఇక్కడ స్టాప్ అవుతారు. ఈ పాయింట్ వచ్చేసి పి అనుకుంటే ఏ పాయింట్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఈ సైడ్ వెళ్ళాలి. ఈ సైడ్ అంటే వెస్ట్ సైడ్ అనమాట. సో ఇక్కడ టోటల్ ఎన్ని కిలోమీటర్స్, ఇక్కడ దాకా 13 అనుకున్నాం కాబట్టి ఈ మిగిలిన గ్యాప్ వచ్చేసి మనకి 6 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ 2 sets ఆఫ్ ఏ నంబర్. సో ఇక్కడ మనకి 2 sets ఆఫ్ నంబర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏ లాజిక్ అయితే ఉంటుందో సేమ్ ఆ లాజిక్ని ఫాలో అయ్యే ఆప్షన్ అనేది ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 3 తర్వాత +1 చేస్తే 4 కదా. నో 4 తర్వాత +1 చేస్తే 5. 5 తర్వాత మనము +5 చేస్తుంటే 10 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 + 1 ఈజ్ 2. అగైన్ 2 + 1 ఈజ్ 3. 3 ప్లస్ అగైన్ 3 యాడ్ చేస్తే 6. ఓకేనా. అంటే ఈ సేమ్ నెంబర్ని యాడ్ చేయాలి. లేదా 5 × 2 అగైన్, లేదా 3 × 2 × 2 అయినా చేయొచ్చు. సేమ్ నెంబర్ని ఇంకోసారైనా యాడ్ చేయొచ్చు. సో లాజిక్ ఈజ్ హియర్ 1 + 1 + 1 × 2. నౌ 8 + 1 ఈజ్ 9. 9 + 1 ఈజ్ 10. 10 + 10 or 10 × 2 ఈజ్ 20. సో +1 + 1 × 2 ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ మయాంక్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 9 kilometers టువర్డ్స్ సౌత్. సో పాయింట్ ఏ కాడ నుంచి స్టార్ట్ అయ్యి 9 kilometers సౌత్కి వెళ్తున్నారు. హీ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్, డ్రైవ్స్ 11 kilometers. సో లెఫ్ట్ అంటే ఈ సైడ్ కదా, ఈ సైడ్ 11 kilometers వెళ్తున్నారు. సో 11 టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 15 kilometers. మళ్ళీ లెఫ్ట్ తీసుకొని 15 kilometers డ్రైవ్ చేస్తున్నారు. ఇక్కడ దాకా 9. సో 15 kilometersకి వెళ్ళాలంటే ఎక్స్ట్రా 6 kilometersని అతను డ్రైవ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ హీ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 12 kilometers. సో ఇక్కడ నుంచి అతను లెఫ్ట్ తీసుకొని 12 kilometers వెళ్తున్నారు. 11 అంటే ఇక్కడ దాకా కదా. సో 12 kilometers అంటే ఎక్స్ట్రా 1 kilometer డ్రైవ్ చేశారు. హీ టేక్స్ ఏ ఫైనల్ లెఫ్ట్ టర్న్, డ్రైవ్స్ 6 kilometers అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ పి. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 6 kilometers ట్రావెల్ చేస్తున్నారు అండ్ పాయింట్ పి దగ్గర స్టాప్ అయితే ఇప్పుడు పి నుంచి ఏకి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో అంటే ఈస్ట్ డైరెక్షన్లో. నా గ్యాప్ ఎంత ఉంది, ఇక్కడ దాకా మనం 11 అనుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 kilometer గ్యాప్ ఉంది కాబట్టి 1 kilometers టు ద ఈస్ట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ సో ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది మిర్రర్ ఇమేజ్. మిర్రర్ అనేది ఇక్కడ ఎంఎన్ ప్లేస్లో పెడితే ఫస్ట్ ఎఫ్ ఉంది, లాస్ట్ పి ఉంది, క్యాపిటల్ పి ఉంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ క్యాపిటల్ పి, లాస్ట్లో ఎఫ్ రావాలి. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి వాటర్ ఇమేజ్ వస్తుంది కదా. పి అనేది ఇలాగా స్ట్రైట్గా ఉంది, ఈ సైడ్ డౌన్వర్డ్స్ ఉంది. ఇలా డౌన్వర్డ్స్ వచ్చింది అంటే వాటర్ ఇమేజ్, జస్ట్ రివర్స్ అయింది అంటే మిర్రర్ ఇమేజ్. ఓకేనా, అదే డిఫరెన్స్ మనకి. సో ఇక్కడ వాటర్ ఇమేజ్ వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ మనకి ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ పి రాలా, స్మాల్ పి వచ్చింది. సో ఆప్షన్ బి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. నెక్స్ట్ క్యాపిటల్ పి ఉంది, క్యాపిటల్ ఎఫ్. నెక్స్ట్ కూడా చూద్దాం, ఆప్షన్ డి కూడా చెక్ చేసి అప్పుడు కన్ఫర్మ్ చేద్దాం ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అని. ఫస్ట్ ఇక్కడ పి ఉంది, ఇక్కడ డి ఉంది కదా. సో డీని కూడా ఎలిమినేట్ చేసేస్తే ఇప్పుడు మనము ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పి కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై లెటర్. సో సింబల్ని ప్రిసీడ్ చేయాల్సింది ఒక లెటర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ నంబర్. ఈ సింబల్ని ఫాలో చేయాల్సింది నంబర్, అంటే లెటర్ సింబల్ నంబర్ ఈ సిరీస్ రావాలి మనకి. నౌ ఇక్కడ లెటర్ ఉంది, సింబల్ ఉంది, నంబర్ లేరు కదా. నెక్స్ట్ లెటర్ వచ్చేసి దిస్ వన్ సి, లెటర్ సింబల్ అగైన్ లెటర్ నో నంబర్. సో నెక్స్ట్ ఈ అనేది ఒక లెటర్, లెటర్ సింబల్ నంబర్, నంబర్ లేదు కదా. నెక్స్ట్ లెటర్ మనకి ఎస్, లెటర్ సింబల్ నంబర్. సో ఇక్కడ సింబల్ లేదు అండ్ ఏం లేదు. నెక్స్ట్ కే, లెటర్ సింబల్ నంబర్. సో ఇక్కడ లెటర్ సింబల్ నంబర్ 1 సెట్ వస్తుంది కాబట్టి ఈ సెట్ని మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ లెటర్ మనకి జీ అయింది, జీ తర్వాత సింబల్ ఉందా లేదు. సో నెక్స్ట్ వై లెటర్ అయింది, వై తర్వాత సింబల్ ఉంది అండ్ నంబర్ కూడా ఉంది కాబట్టి దిస్ ఈజ్ అనదర్ సెట్. సో వై తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ మనకి ఇక్కడ టీ, టీ తర్వాత సింబల్ ఉంది కానీ నంబర్ లేదు, ఓన్లీ సింబల్ ఉంది కాబట్టి ఓన్లీ 2 sets మాత్రమే ఫామ్ అవుతున్నాయి, అంటే ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ABCDEF and G are sitting around a circular table facing the center. సో ఫస్ట్ ఇక్కడ ఒక సర్క్యులర్ టేబుల్ని తీసుకుందాం. ఇందులో 7 people ఉంటున్నారు, ఫేసింగ్ ద సెంటర్ అన్నారు. సో 1 2 3 4 5 6 and 7 people, 7 ప్లేసెస్ని మార్క్ చేసుకున్నాం. నౌ
ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏ అండ్ డి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ డి. డీకి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే 2 persons మాత్రమే ఉంటున్నారు ఏ అండ్ డికి మధ్యన. సో డి పర్సన్ ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ నుంచి 2 ప్లేసెస్ని వదిలేయాలి. లెఫ్ట్ అంటే ఈ సైడే కదా, వదిలేసి ఏ ప్లేస్ వచ్చేసి ఇక్కడ మార్క్ చేయాలి. నెక్స్ట్ ఏ అండ్ డికి రిలేటెడ్గా ఏమైనా సెంటెన్స్ ఉందా చెక్ చేయాలి. సో ఇక్కడ ఉంది చూడండి, సి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సి అనే పర్సన్ ఏకి సెకండ్ లెఫ్ట్లో ఉంటున్నారు, అవునా? సో ఏ ఇక్కడ ఉంది కదా, ఏకి లెఫ్ట్ అనేది ఈ సైడ్ అయింది, సెకండ్ లెఫ్ట్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్, ఇక్కడ సి కూర్చుంటున్నారు. నెక్స్ట్ సితో రిలేట్ అయ్యే సెంటెన్స్ ఇక్కడ సి ఉంది చూడండి. నో, సి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బి. బీకి ఇమీడియట్ రైట్లో సి కూర్చుంటున్నారు. సో బి ఇక్కడ ప్లేస్ చేస్తే బీకి ఇమీడియట్ రైట్ ఇదే కదా అయ్యేది. నౌ సి అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ని కంప్లీట్ చేసాం, అవునా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఈ అనే పర్సన్ బీకి థర్డ్ లెఫ్ట్లో ఉంటున్నారు. బీకి రైట్ ఈ సైడ్ అయితే లెఫ్ట్ ఈ సైడ్ అయితే కదా, థర్డ్ లెఫ్ట్. సో ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఇక్కడ వచ్చేసి ఈ పర్సన్ ఉంటున్నారు. నో ఈ సెంటెన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చాం. జీ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఈ. జీ అనే పర్సన్ ఈకి ఇమీడియట్ నేబర్ అంట. సో ఇక్కడ ఈ ఉంది, ఈ సైడ్ ఇక్కడ మనం పెట్టలేం కదా జీని. సో రిమైనింగ్ ప్లేస్ ఇక్కడ ఉంది కాబట్టి జీని ఇక్కడ ప్లేస్ చేస్తే ఈకి ఇమీడియట్ నేబర్ జీ అవుతుంది. నౌ రిమైనింగ్ ఇంకెవరిని ప్లేస్ చేయలేదు మనం. ఏ వచ్చేసారు, బి, సి, డి, ఈ, ఎఫ్ రాలేదు కాబట్టి ఇక్కడ ఎఫ్ని ప్లేస్ చేయాలి. నా క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ బి అండ్ ఈ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ బి. బీకి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే బి అండ్ ఈ మధ్యన ఎంతమంది ఉంటున్నారు. బీకి లెఫ్ట్ అంటే ఈ సైడ్ కదా, సో ఇక్కడ 2 people ఉంటున్నారు కాబట్టి 2 అనేది మనకి ఆప్షన్ సిలో ఉంది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ 6 people నేమ్డ్ డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్, టీ అండ్ యూ ఈచ్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్. సో ఇక్కడ 6 persons ఉన్నారు, ఈచ్ పర్సన్కి ఒక్కొక్క ఏజ్ ఉంది. ఫస్ట్ మనం ఇక్కడ 6 peopleని తీసుకుందాం, ఓకేనా? డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్, టీ అండ్ యూ. నౌ ద ఏజ్ ఆఫ్ టీ ఈజ్ 24. టీ ఏజ్ వచ్చేసి 24 years అని ఇచ్చారు. నెక్స్ట్ టీతో రిలేట్ అయ్యే సెంటెన్స్ ఏమైనా ఉందా ఇక్కడ చూడండి. ద ఏజ్ ఆఫ్ టీ ఈజ్ 2 times ద ఏజ్ ఆఫ్ డబ్ల్యూ. టీ ఏజ్ అనేది డబ్ల్యూ ఏజ్ కన్నా 2 times ఎక్కువ ఉంది అన్నారు. సో 2 times అంటే అప్పుడు డబ్ల్యూ ఏజ్ ఎంత అవ్వాలి, 12 years అవ్వాలి. అప్పుడే కదా టీ ఏజ్ 2 times ఉంటుంది. నెక్స్ట్ డబ్ల్యూతో రిలేట్ అయ్యే సెంటెన్స్ ఎక్కడుంది, ఇక్కడ నుంచి చెక్ చేద్దాం. సో ఈ లైన్ అయిపోయింది కదా మనకి. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ అయింది. నౌ ఇక్కడ చూడండి, డబ్ల్యూతో రిలేట్ అయ్యే సెంటెన్స్, ద ఏజ్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ 1/4 times ఆఫ్ ఏజ్ ఆఫ్ యూ. సో డబ్ల్యూ ఏజ్ అనేది యూ ఏజ్ కన్నా 1/4 ఉంది, యూ ఏజ్లో 1/4 ఉంది అన్నారు. సో డబ్ల్యూ ఏజ్ 12 అయితే యూ ఏజ్ ఎంత అయింది, 12 into 4 దట్ ఈస్ 48 years అనేది యూ ఏజ్ అయింది. సో నెక్స్ట్ ఇప్పుడు యూతో రిలేట్ అయ్యే సెంటెన్స్ ఇక్కడ ఉంది, ద ఏజ్ ఆఫ్ యూ ఈజ్ 3 times ద ఏజ్ ఆఫ్ జెడ్. యూ ఏజ్ అనేది జెడ్ ఏజ్ కన్నా 3 times ఉంటుంది అన్నారు. సో యూ 48 అయితే అప్పుడు జెడ్ ఎంత అయింది, 48/3 చేయాలి. 48/3 అంటే 16 వస్తుంది. 16 3 48 కదా. సో నా జెడ్ ఏజ్ వచ్చేసి 16 అయితే అప్పుడు యూ ఏజ్ జెడ్ ఏజ్కి 3 times ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ జెడ్తో రిలేట్ అయ్యే సెంటెన్స్ ఇక్కడ ఉంది, ద ఏజ్ ఆఫ్ జెడ్ ఈజ్ 1/2 times ద ఏజ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఏజ్లో సగం ఉంది అంట జెడ్ ఏజ్. సో ఎక్స్ ఏజ్ ఎంత ఉండిద్ది అప్పుడు, 32 years ఉంటేనే కదా, అప్పుడు ఇందులో హాఫ్ జెడ్ ఏజ్ 16 years అని వస్తుంది. ఫైనల్ ఇప్పుడు మనకి ఇక్కడ వై ఏజ్ కావాలి. ఇక్కడ చూడండి, ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ వై. ఎక్స్ ఏజ్ అనేది వై ఏజ్ కన్నా 4 times ఉంటుంది అన్నారు. సో అప్పుడు వై ఏజ్ ఎంత అయింది, 8 years అయితే అప్పుడు 8 into 4 32. ఎక్స్ ఏజ్ వచ్చేసి వై ఏజ్ కన్నా 4 times ఉంటుంది. నా క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ వై, వై ఏజ్ అనేది ఎంత అని. సో వై ఏజ్ ఎంత వచ్చింది మనకి, 8 years వచ్చింది. 8 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ 4 of the following 5 figures are alike in a certain way and thus form a group. Which figure doesn't belong to that group? సో ఇక్కడ డజంట్ బిలాంగ్ అన్నారు. 4 అనేవి సిమిలర్గా ఉన్నాయి, ఒకటేమో ఆడ్గా ఉంది అన్నారు. సో ఇక్కడ చూడండి ఫిగర్ మనకి ఆల్టర్నేట్గా ఉంది. ఫస్ట్ ఈ ఫేస్ చేస్తుంటే నెక్స్ట్ ఈ సైడ్ ఫేస్ చేస్తుంది, నెక్స్ట్ ఏమో ఈ సైడ్ ఫేస్ చేస్తుంది, అవునా? సో ఇక్కడ ఆల్టర్నేట్గా ఉంది, ఇక్కడ కూడా ఆల్టర్నేట్, ఇక్కడ కూడా ఆల్టర్నేట్, సేమ్ ఆల్టర్నేట్. మనకి ఇక్కడ ఆడ్గా ఉంది అంటే ఆల్ అనేది మనకి ఇక్కడ ఓన్లీ 1 side మాత్రమే ఫేస్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ ఈ అనేది మనకి ఆడ్ అయింది. ఆప్షన్ ఈ ఎందులో ఉంది, బిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్
86 ఈస్ రిలేటెడ్ టు 298. 86 అనేది 298కి రిలేట్ అయ్యి ఉంది. సిమిలర్గా ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ 105 ఈజ్ రిలేటెడ్ టు 317. 105 కూడా 317కి అదే లాజిక్తో రిలేట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మనల్ని అడుగుతుంది 48 అనేది ఏ నెంబర్కి రిలేట్ అయ్యి ఉండిద్ది అని. సో ఇక్కడ 86 298 అవ్వాలంటే మనం 86లో ఎంత యాడ్ చేయాలి? 212ని యాడ్ చేస్తే అప్పుడు 298 వస్తుంది. సిమిలర్గా ఇక్కడ కూడా 105కి 212 యాడ్ చేస్తే 317 వస్తుంది. ఇప్పుడు ఈ 212ని 48లో యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 212 ప్లస్ 48 ఈజ్ 260. సో 260 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ P, Q, R, S, T, U and V has an exam on different day of a week starting from Monday and ending on Sunday of the same week. సో ఇక్కడ ఈచ్ డే ఒక్కొక్కరికి ఎగ్జామ్ ఉంది. ఇక్కడ టోటల్ 7 పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ మనం మండే నుంచి తీసుకుందాం. స్టార్టింగ్ ఫ్రమ్ మండే అన్నారు కదా, మండే నుంచి సండే దాకా. మండే, నెక్స్ట్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. నా క్వశ్చన్ ఏమన్నారు? హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ బిఫోర్ టీ? టీకి బిఫోర్గా ఎంతమందికి ఎగ్జామ్ ఉంటుంది అన్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కండిషన్స్ చూద్దాం. ఎస్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే. ఫ్రైడే ఎస్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఫ్రైడే రోజు ఎస్ని ఇక్కడ ప్లేస్ చేసాం. నెక్స్ట్, ఓన్లీ 2 పీపుల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్. ఎస్ అండ్ ఆర్కి మధ్యన ఓన్లీ 2 పర్సన్స్కి మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఈ సైడ్ మనం ప్లేస్ చేయలేం కదా, బికాస్ సండేతో ఎండ్ అయిపోయింది. అందుకని ఈ సైడ్ వెళ్ళిపోయి 2 ప్లేసెస్ని వదిలేస్తే ట్యూస్డే మనకి ఆర్కి ఎగ్జామ్ వస్తుంది. నెక్స్ట్, క్యూ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ టీ. సో క్యూకి ఎగ్జామ్ అనేది టీకి బిఫోర్ వస్తుంది. అండ్ యూ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వి. యూకేమో వి తర్వాత వస్తుంది ఎగ్జామ్, అవునా? సో క్యూ అండ్ టీ, వి అండ్ యూ ఇమీడియట్ ప్లేసెస్లో ఉండాలి. సో క్యూటీని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు లేదా ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. అండ్ వియూని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు లేదా ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో అందుకని 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లైన్ చూద్దాం. ఓన్లీ 2 పీపుల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ బిట్వీన్ పీ అండ్ టీ. పీ అండ్ టీ మధ్యన ఓన్లీ 2 పర్సన్స్కి మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది అన్నారు. సో ఇప్పుడు సపోజ్ పీ ఇక్కడ ఉంది అనుకుంటే ఈ 2 ప్లేసెస్ని వదిలేస్తే టీ వస్తుంది కదా, అంటే మనం ఇక్కడ టీ నుంచి 2 ప్లేసెస్ని వదలాలి. ఇప్పుడు మనం ఈ క్యూటీని ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ 2 ప్లేసెస్ని వదిలేస్తే పీ అనే, చూడండి ఇక్కడ రాస్తాను, టీని ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి, ఓకేనా? పాసిబిలిటీ కాబట్టి ఇలా తీసుకుందాం. ఇక్కడ క్యూ వస్తుంది. నెక్స్ట్, పీ అండ్ టీకి 2 ప్లేసెస్ గ్యాప్ ఉండాలి. ఈ 2 ప్లేసెస్ని వదిలేస్తే పీని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అప్పుడు వి అండ్ యూ వీళ్ళిద్దరు ప్లేసెస్ ఇమీడియట్గా ఉండాలి కదా. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆర్ అనేది మధ్యలోకి వస్తుంది కాబట్టి మనం టీని ఇక్కడ ప్లేస్ చేయలేం. సో ఇక్కడ టీ ప్లేస్ చేయలేకపోతే టీని ఇక్కడ ప్లేస్ చేయాలి. అప్పుడు టీ బిఫోర్ మనకి క్యూ అనే పర్సన్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఇప్పుడు టీ అండ్ పీకి 2 పర్సన్స్ గ్యాప్, ఇక్కడ ఆర్ అండ్ క్యూ ఉన్నారు కదా. సో పీకి ఎగ్జామ్ వచ్చేసి మండే వస్తుంది. మన క్వశ్చన్ ఏంది, టీకి బిఫోర్ ఎంతమందికి ఎగ్జామ్ ఉంటుంది? సో టీకి బిఫోర్ 3 పర్సన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. సో రిమైనింగ్ ఇక్కడ వి అండ్ యూ, వీక్ వచ్చేసి సాటర్డే, యూ ఏమో సండే ఎగ్జామ్ రాస్తున్నారు. నెక్స్ట్, ఎస్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ డి. డి వాళ్ళ వైఫ్ ఎస్. సో ఫస్ట్ డి ఈజ్ మేల్ కదా, అండ్ వైఫ్ కాబట్టి ఫీమేల్. ఎస్. డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎఫ్. డి ఎఫ్ వాళ్ళ బ్రదర్. సో ఎఫ్ వాళ్ళ బ్రదర్. ఎఫ్ ఇంకా మనకి మేలా ఫీమేలా తెలీదు. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ జీ. సో ఎఫ్ అనే పర్సన్ జీకి ఫాదర్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్. జీ ఈజ్ మదర్ ఆఫ్ హెచ్. ఈమె ఫస్ట్ ఫీమేల్, షీ ఈజ్ మదర్ ఆఫ్ హెచ్. హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు హెచ్? ఎస్ అనే పర్సన్ హెచ్కి ఎలా రిలేట్ అవుతారు? 2H అన్నారు కాబట్టి హెచ్ నుంచి చూద్దాం. హెచ్ వాళ్ళ మదర్, ఓకే, మదర్స్ ఫాదర్స్ బ్రదర్స్ వైఫ్. ఈమె ఎస్ అనేది వైఫ్ కదా డీకి. డి ఏమవుతారు? ఎఫ్ వాళ్ళ బ్రదర్ అవుతున్నారు. సో జీకి ఎఫ్ ఫాదర్ అయితే హెచ్కి ఎలా రిలేట్ అవుతున్నారంటే ఎస్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్. ఎంఎఫ్బిడబ్ల్యూ. ఎంఎఫ్బిడబ్ల్యూ. ఇక్కడ ఎం ఉంది, ఎఫ్ ఉంది, బి ఉంది, డబ్ల్యూ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్. సో ఇక్కడ డజంట్ బిలాంగ్ ఏదో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఏముంది మనకి ఇక్కడ 15 ఉంది, నెక్స్ట్ 17, నెక్స్ట్ 14. సో 15 + 2 ఈజ్ 17. 17 - 3 ఈజ్ 14, +2 - 3. నెక్స్ట్ 20
5 1 అండ్ 24. సో 25 తర్వాత 26 తర్వాత 1 అంటే ఇక్కడ +2 యాడ్ అవుతుంది. నెక్స్ట్ 1 నుంచి మనం బ్యాక్కి వెళ్తే 26, నెక్స్ట్ బ్యాక్కి వెళ్తే 25, నెక్స్ట్ బ్యాక్కి వెళ్తే 24. సో ఇక్కడ -3 అవుతుంది కదా, రెండు సేమ్గా ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ హెచ్ ఉంది. హెచ్ అంటే 8 11 7. సో 8 + 3 చేస్తే 11, 8 + 2 అంటే 10, అంటే 8 + 3 = 11 కదా. ఇక్కడ +2 ఇక్కడ +2 రెండు సిమిలర్గా ఉంది. ఒకటి ఆడ్గా వచ్చింది కాబట్టి డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్ అనేది మనకి ఆప్షన్ సి. ఇది హెచ్కేజీ అనేది ఆడ్ పేర్. నెక్స్ట్ ఇక్కడ ఐ ఉంది 9, నెక్స్ట్ 6, నెక్స్ట్ 13 11 8 అండ్ 15. సో 9 నుంచి 10 11కి వెళ్ళాలంటే ఇక్కడ మనం +2ని యాడ్ చేయాలి. 11 నుంచి ఇక్కడ 13 ఉంది కదా, +2 యాడ్ చేస్తే 13. సిమిలర్గా 13 + 2 అంటే 15. నౌ 15 + 2 చేస్తే 17 రావాలి. 17ని మనం ఇలా రాస్తాం. అండ్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అన్నిట్లో మనకి క్యూ అనేది ఫస్ట్ ఉంది. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ 6 తర్వాత 8, 6 నుంచి 8కి వెళ్ళాలంటే +2ని యాడ్ చేయాలి కదా. సేమ్ 8 నుంచి ఇక్కడ 10 ఉంది, అగైన్ +2. నౌ 10 నుంచి ఇక్కడ 11 ఉంది అంటే 12. 10 నుంచి 12కి వెళ్ళాలంటే +2. నౌ 12 + 2 చేస్తే 14. 14 అంటే నవంబర్ 14 ఎన్ రాసుకున్నాం. సో క్యూఎన్ అనేది 2 ఆప్షన్స్లో ఉంది కాబట్టి బి అండ్ సిని ఎలిమినేట్ చేస్తే ఇప్పుడు లాస్ట్ అనేది మనకి యూ వస్తుందా వి వస్తుందా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 17 అండ్ 19. సో 13 + 2 = 15, 15 + 2 = 17, 17 + 2 = 19, 19 + 2 = 21. 21 అంటే యూ. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ సిరీస్ ఈ క్వశ్చన్ మార్క్లో నెక్స్ట్ వచ్చే పేరు ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఈ ఉంది, తర్వాత ఎఫ్ జి హెచ్, అంటే ఈ తర్వాత ఎఫ్ తర్వాత జి తర్వాత హెచ్ తర్వాత మనకి ఐ రావాలి. ఐ 2 ఆప్షన్స్లో ఉంది కదా. సో ఆప్షన్ సి అండ్ ఆప్షన్ ఏ రెండిట్లో మనకి ఐ ఉంది కాబట్టి బిని డిని ఎలిమినేట్ చేసేసి నా ఇక్కడ ఐకేఆర్ అండ్ ఐఆర్కే లాస్ట్ అనేది ఆర్ వస్తుందా కే వస్తుందా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు మనం డిసైడ్ చేయొచ్చు ఏది ఆన్సర్ అని. ఇక్కడ బి ఉంది అండ్ ఎఫ్ ఉంది. బి అంటే 2, ఎఫ్ అంటే 6. సో +4 యాడ్ అవుతుంది. నెక్స్ట్ జే అంటే 10, ఇక్కడ కూడా +4 యాడ్ అవుతుంది. నెక్స్ట్ 14 ఉంది, సేమ్ +4. సో 14 + 4 చేస్తే మనకి 18 రావాలి. 18 అంటే కే ఈస్ 11 కదా. సో 18 అంటే ఆర్ కాబట్టి ఫైనల్ మనకి ఆర్ రావాలి. ఇచ్చిన ఈ 2 ఆప్షన్స్లో మనకి ఫైనల్ ఆర్ ఉంది ఆప్షన్ ఏలోనే కాబట్టి సిని ఎలిమినేట్ చేసేస్తే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ జెడ్ ఈస్ మదర్ ఆఫ్ ఎస్. సో జెడ్ అనే పర్సన్ ఎస్కి మదర్ కాబట్టి ఫస్ట్ ఫీమేల్ అండ్ ఎస్. పి ఈస్ డాటర్ ఆఫ్ క్యూ. పి అనే పర్సన్ క్యూకి డాటర్ అంట. సో ఇప్పుడు మనం పి క్యూ రెండు మనకి ఇక్కడ జెడ్ అండ్ ఎస్ ఉంది. పీ క్యూ ఇంకా రిలేషన్ రాలేదు కాబట్టి ఫస్ట్ ఈ లైన్ని అక్కడ హోల్డ్లో పెట్టి జెడ్ అండ్ ఎస్తో ఇంకేమైనా రిలేషన్ ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, జీ ఈజ్ హస్బెండ్ ఆఫ్ జెడ్. జీ ఈజ్ హస్బెండ్ ఆఫ్ జెడ్, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కాబట్టి 2 లైన్స్. సో అప్పుడు ఎస్ ఈ జీకి ఫాదర్ అవుతారు కదా, సారీ జీ వచ్చేసి ఎస్కి ఫాదర్ అవుతారు. నౌ ఇప్పుడు జీ జెడ్ అండ్ ఎస్తో ఏమైనా సెంటెన్స్ ఉందా ఇక్కడ చూస్తే క్యూ ఉంది. క్యూ ఇంకా మనకి ఇక్కడ క్వశ్చన్లో రాలేదు కాబట్టి ఎస్ ఈజ్ మదర్ ఆఫ్ పి. సో ఎస్ అనే పర్సన్ పీకి మదర్. ఇప్పుడు మనం ఈ సెంటెన్స్కి వెళ్తే పి ఈజ్ డాటర్ ఆఫ్ క్యూ అన్నారు కదా. సో పి ఆల్రెడీ ఎస్కి డాటర్ అయిపోతే ఇప్పుడు క్యూకి కూడా డాటర్ అంటే ఏమైద్ది, ఎస్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఇక్కడ క్యూ అవుతున్నారు. సో ఈయన హస్బెండ్ కాబట్టి మేల్. నెక్స్ట్ మనం లీవ్ చేసిన ఇంకో లైన్ ఈజ్ క్యూ ఈజ్ సన్ ఆఫ్ ఆర్. క్యూ ఈజ్ సన్ ఆఫ్ ఆర్. క్యూ అనే పర్సన్ ఆర్కి సన్ అంట. సో ఆర్కి సన్, ఇంకా ఆర్ మనకి మేలా ఫీమేలా తెలీదు. నా క్వశ్చన్ ఈజ్ హౌ ఈజ్ జీ రిలేటెడ్ టు క్యూ. జీ అనే పర్సన్ క్యూకి ఎలా రిలేట్ అవుతారు. సో జీ అంటే జీ వాళ్ళ కూతురే కదా ఈమె. జెడ్కి కూతురు అంటే జీకి కూడా కూతురే. సో జీ రిలేటెడ్ టు క్యూ అన్నారు కదా. సో అందుకని మనం ఆన్సర్ అనేది ఈ సైడ్ నుంచి ఫ్రేమ్ చేయాలి. సో క్యూ వాళ్ళ వైఫ్స్ ఫాదర్, సింపుల్. క్యూ వల్ల వైఫ్స్ ఫాదర్ ఈజ్ జీ. వైఫ్స్ ఫాదర్ ఆప్షన్ సిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్
In a certain code language, enjoy every moment is coded as UTMBTK and moment of clarity is coded as TKMOMT. How is moment coded in the గివన్ లాంగ్వేజ్? ఈ వర్డ్ని ఎలా కోడ్ చేశారు? సో ఇక్కడ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అండ్ మూమెంట్ ఆఫ్ క్లారిటీ రెండిట్లో మనకి కామన్గా ఉంది మూమెంటే కాబట్టి ఇక్కడ యూటీ అనేది ఇందులో ఉందా? లేదు. నెక్స్ట్ ఎంబీ కూడా లేదు. నెక్స్ట్ టీకే చూస్తే ఇక్కడ టీకే ఉంది, ఇక్కడ టీకే ఉంది. సో మూమెంట్ని కోడ్ చేస్తుంది టీకే. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.